హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. మ్యాచ్ నెంబర్ 41 ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉప్పల్లో జరగబోతోంది. మనకి ఈ సీజన్లో ఆల్రెడీ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది రీసెంట్ గానే వాంఖేడేలో. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం అయితే ఎస్ఆర్హెచ్ని అయితే ఓడించింది. కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం ఏమైనా రివెంజ్ తీర్చుకుంటుందా ముంబై ఇండియన్స్ని ఓడించి అంటే? నాకైతే అనుమానంగానే ఉంది. ఎందుకు ఏమిటి అంటే వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక ఒకసారి చూస్తే ఐపీఎల్లో ఇప్పటి వరకు 24 మ్యాచ్లు అయితే జరిగాయి. అందులో ముంబై ఇండియన్స్ టీం 14 మ్యాచ్లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ టీం అయితే 10 మ్యాచ్లో గెలిచింది. అలాగే లాస్ట్ 5 మ్యాచెస్లో కూడా ఎస్ఆర్హెచ్ టీం 1 మ్యాచ్లో గెలిస్తే ముంబై ఇండియన్స్ టీం అయితే 4 మ్యాచ్లో గెలిచింది. కాబట్టి రీసెంట్ రికార్డు చూసుకున్నా, ఓవరాల్ రికార్డు చూసుకున్నా ముంబై ఇండియన్స్ టీంకి అయితే చాలా మంచి రికార్డు ఉంది ఎస్ఆర్హెచ్ టీంపై. అయితే మనకి మ్యాచ్ జరగబోయే ఉప్పల్ గ్రౌండ్లో మాత్రం ఈ రెండు టీమ్స్కి అయితే చాలా క్లోజ్ రికార్డు ఉందని చెప్పాలి. ఉప్పల్లో ఈ రెండు టీమ్స్ మధ్య మొత్తం 9 మ్యాచ్లు జరిగితే ఎస్ఆర్హెచ్ టీం 5 మ్యాచ్లో గెలిస్తే ముంబై ఇండియన్స్ టీం అయితే 4 మ్యాచ్లో గెలిచింది. కాబట్టి ఈ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే కాస్త అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పాలి. ఇక ఉప్పల్ గ్రౌండ్లో పిచ్ అలా ఉండబోతుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఏ నిర్ణయం తీసుకోవాలంటే జనరల్గా ఉప్పల్ గ్రౌండ్లో మనకి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది. ఈ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా ఒక తార్ రోడ్ లాంటి పిచ్ వేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంకి బౌలింగ్లో ఏమాత్రం కూడా స్ట్రెంత్ లేదు. ఎస్ఆర్హెచ్ బలం వల్ల వాళ్ళ బ్యాటింగ్ మాత్రమే. కాబట్టి బ్యాటింగ్ మీదే ఆధారపడి ఈ టీం నడుస్తుంది. కాబట్టి ఈ సీజన్లో మంచి ఒక హైవే పిచ్ లాంటిదే ఇస్తారు. మనకి రెండు టీమ్స్ మధ్య లాస్ట్ ఇయర్ ఇదే గ్రౌండ్లో ఒక మ్యాచ్ జరిగింది, అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎస్ఆర్హెచ్ టీం అయితే 278 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఆ తర్వాత చేజింగ్లో ముంబై ఇండియన్స్ టీం అయితే 246 రన్స్ అయితే స్కోర్ చేసింది. కాబట్టి ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఇది కాస్త అడ్వాంటేజ్ అని చెప్పాలి ఈ గ్రౌండ్లో. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 250+ కనుక బోర్డు మీదకి పెట్టగలిగితే ఎంత మంచి బ్యాటింగ్ అటాక్ ఉన్నా కానీ చేజింగ్లో కాస్త ప్రాబ్లం ఎదురయ్యే అవకాశం ఉంది అవతల టీంకి. ఇక అలాగే టాస్ గెలిస్తే మాత్రం చేజింగ్ చేయడమే బెటర్. ఇక రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏమైనా చేంజెస్ ఉంటాయంటే ముందుగా ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే నాకు తెలిసి వీళ్ళ టీంలో ఎలాంటి చేంజెస్ అయితే చేయరు. అందరూ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. కాకపోతే ఒకే ఒక్క చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేంటంటే అశ్విని కుమార్ ప్లేస్లో ఏమన్నా విఘ్నేష్ పుత్తూర్ కానీ లేదా కరణ్ శర్మ కానీ అయితే టీంలోకి వస్తారు. ఎందుకంటే మనకి అశ్విని కుమార్ లాస్ట్ మ్యాచ్లో మరి 2 ఓవర్స్ వేసి 40 రన్స్ పైన ఇచ్చాడు. కాబట్టి తన ప్లేస్లో ఏమన్నా కరణ్ శర్మని తీసుకొస్తారు అనుకుంటున్నా. కరణ్ శర్మకి అయితే ఇంజురీ అయింది ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో రీసెంట్గా. ఒకవేళ తను ఫుల్ ఫిట్గా లేకపోతే విఘ్నేష్ పుత్తూర్ అయితే ఆడతాడు ఈ మ్యాచ్లో. వీళ్ళ లైక్లీ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే రోహిత్ శర్మ మరియు రియాన్ రకెటన్ ఓపెన్ చేస్తారు. ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ అయితే ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే రికెల్టన్ కూడా మంచి స్టార్ట్స్ అయితే ఇస్తున్నాడు. ఇక నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, తను కూడా లాస్ట్ మ్యాచ్లో 225 స్ట్రైక్ రేట్తో 60 రన్స్ అయితే స్కోర్ చేశాడు. కాబట్టి ముంబై టాప్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక నెంబర్ 4లో తిలక్ వర్మ అయితే ఆడతాడు. తిలక్ వర్మకి ఇది తెలుసు కదా, హోమ్ గ్రౌండ్. కాబట్టి తన నుంచి కూడా ఒక భారీ ఇన్నింగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్లో. అలాగే నెంబర్ 5లో విల్ జాక్స్ అయితే టీంలోకి వస్తాడు. మనకి ఇక్కడ విల్ జాక్స్ అయితే బ్యాట్స్మెన్గా కంటే కూడా బౌలర్గానే కాస్త బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాడని చెప్పి ఈ సీజన్లో. కాకపోతే విల్ జాక్స్ కూడా ఒక బిగ్ ఇన్నింగ్స్ అయితే డ్యూ ఉన్నాడు. ఈ మ్యాచ్లో తను ఎలా ఆడతాడో చూడాలి. ఇక నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా అయితే ఆడతాడు. తను కూడా మంచి బౌలింగే వేస్తున్నాడు. తనకి బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రావట్లేదు ఈ సీజన్లో ఇంకా. ఇక నెంబర్ 7లో నమన్దీర్ కూడా, తను కూడా మంచి ఫినిష్ అయితే అందిస్తున్నాడు. ఇక నెంబర్ 8లో మిచెల్ శాండర్ గురించి కొత్తగా చెప్పేదే ఉంది. వరల్డ్ క్లాస్ బౌలర్. లాస్ట్ మ్యాచ్లో 3 ఓవర్స్లో 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు అగేన్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. కాబట్టి మిచెల్ శాండర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక నెంబర్ 9లో దీపక్ చహర్ అయితే టీంలోకి వస్తాడు. తను కాస్త ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు పవర్ ప్లేలో. ఇక నెంబర్ 10, నెంబర్ 11లో జస్ప్రీత్ బుమ్రా మరియు ట్రెంట్ బోల్ట్ అయితే టీంలోకి వస్తారు. ఇద్దరు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు వరల్డ్ క్లాస్ బౌలర్స్. పవర్ ప్లేలో ఎలా వేస్తారో మనకు తెలుసు. కాకపోతే ట్రెంట్ బోల్ట్ అయితే పవర్ ప్లేలో కాస్త ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. డెత్ ఓవర్స్లో చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా మాత్రం అటు పవర్ ప్లేలో కానీ ఇటు డెత్ ఓవర్లో కానీ అదరగొడుతున్నాడని చెప్పాలి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా విఘ్నేష్ పుత్తూర్ మేబీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ముంబై యొక్క ప్లేయింగ్ 11. ఇక అదర్ హ్యాండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే వీళ్ళ టీంలో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే నాకు తెలిసి వీళ్ళ టీంలో ఎలాంటి చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. మేబీ చేంజ్ చేస్తే ముందు మహమ్మద్ షమీని అయితే చేంజ్ చేయాలి. కాకపోతే అంత పెద్ద నిర్ణయం అయితే ఎస్ఆర్హెచ్ టీం తీసుకోదని నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే మహమ్మద్ షమీ లాంటి ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ని పక్కన పెట్టి తన ప్లేస్లో జైదేవ్ ఉనాద్కత్ని తీసుకొస్తారా అంటే నేనైతే అనుకోను. మహమ్మద్ షమీతోనే వెళ్తారు. తను చూడాలి ఈ మ్యాచ్లో అయినా తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది. ఇక వీళ్ళ లైక్లీ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ అయితే ఓపెన్ చేస్తారు. ఎస్ఆర్హెచ్ ప్రధాన బలం వీళ్ళ ఓపెనర్సే. వీళ్ళ ఓపెనర్స్ బాగా ఆడితేనే ఈ టీం గట్టెక్కుతుంది, లేదంటే బ్యాటింగ్లో ఫెయిల్ అవ్వడం ఖాయం. కాబట్టి ఎస్ఆర్హెచ్ కనుక మ్యాచ్ గెలవాలంటే ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు కూడా పవర్ ప్లే దాకా అయితే గ్రీజ్లో ఉండాలి. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్, తను కూడా ఈ సీజన్లో ఒకే ఒక్క 100 చేశాడు తప్ప మిగిలిన మ్యాచెస్ అన్నింటిలో కూడా తను ఫెయిల్ అయ్యాడు.
ఇక నెంబర్ 4లో అనికేత్ వర్మని ఆడిస్తే బాగుంటుంది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 4లో కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు ఈ సీజన్లో. కాబట్టి అనికేత్ వర్మ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి తనకు ఎక్కువ బాల్స్ ఫేస్ చేసే అవకాశం దొరకట్లేదు. తనకి నెంబర్ 6లో ఆడుతున్నాడు కాబట్టి నెంబర్ 4లో అనికేత్ వర్మని ట్రై చేస్తే బాగుంటుంది. ఇక నెంబర్ 5లో హెన్రిక్ క్లాసన్, నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డి అయితే టీంలోకి వస్తారు. క్లాసన్ అయితే మంచి ఫామ్లోనే ఉన్నాడు కానీ తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ అయితే ఇంకా ఈ సీజన్లో అయితే ఆడలేదు. ఇక నెంబర్ 7లో ప్యాట్ కమిన్స్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు, బ్యాటింగ్లో కూడా అడపదడప పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక నెంబర్ 8లో హర్షల్ పటేల్ అయితే తను కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. కాస్త అప్పుడప్పుడు ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా ఈ టీంలో ప్యాట్ కమిన్స్ మరియు హర్షల్ పటేల్ బౌలింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇక నెంబర్ 9లో మహమ్మద్ షమి అయితే టీంలోకి వస్తాడు. నెంబర్ 10లో ఇషాన్ మలింగా, నెంబర్ 11లో జిషాన్ అన్సారీ టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చాహర్ అయితే ఆడతాడు అనుకుంటున్నాను. రాహుల్ చాహర్ అయితే చాలా రోజుల తర్వాత టీంలోకి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో 1 ఓవర్ మాత్రమే వేశాడు. తనైతే 1 ఓవర్తోనే తను డిసైడ్ చేయలేము కాబట్టి ఈ మ్యాచ్లో కూడా రాహుల్ చాహర్కి అయితే అవకాశం ఇస్తారు అనుకుంటున్నాను. నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో ఎలాంటి చేంజ్ అయితే ఉండకపోవచ్చు, సేమ్ టీంతోనే వెళ్తారు అనుకుంటాను. కాకపోతే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో అనికేత్ వర్మని కాస్త ముందుకు తీసుకెళ్ళి ఆడిస్తే బాగుంటుంది. ఇక ఈ 2 టీమ్స్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉంది అంటే మాత్రం ఇక్కడ సింపుల్ బాస్. 2 టీమ్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూస్తే 2 టీమ్స్లోనూ బ్యాటింగ్ బాగుంది. మనకి ఎస్ఆర్హెచ్ టీంలో టాప్ 6 వరకు మంచి బ్యాటింగ్ ఉంది. అలాగే మనకి ముంబై ఇండియన్స్ టీంలో టాప్ 7 వరకు మంచి బ్యాటింగ్ ఉంది. అలాగే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం ముంబై ఇండియన్స్ బౌలింగ్ అనేది ఫార్ బెటర్ దాన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీంలో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, మిచెల్ శాంట్నర్ లాంటి 3 వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. వాళ్ళకి తోడుగా దీపక్ చాహర్, అలాగే కరణ్ శర్మ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఉన్నారు. అంతేకాకుండా విల్ జాక్స్ కూడా రీసెంట్గా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. కాబట్టి బౌలింగ్లో మాత్రం మనకి ఎస్ఆర్హెచ్ టీంతో కంపేర్ చేస్తే ముంబై ఇండియన్స్ టీం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్లో 2 టీమ్స్ ఈక్వల్గా ఉన్నప్పటికీ కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కంపేర్ టు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్. ఎందుకంటే వీళ్ళ ఓపెనర్సే కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. వాళ్ళు ఆడినప్పుడే ఆ టీం సక్సెస్ అయింది ఎస్ఆర్హెచ్ టీంలో. కానీ ముంబై ఇండియన్స్ టీంలో మాత్రం అందరు బ్యాటర్స్ అయితే ఫామ్లో ఉన్నారు. వాళ్ళందరూ టెస్ట్ అయ్యారు కూడా. కానీ ఎస్ఆర్హెచ్ టీంలో బ్యాటర్స్ అందరూ ఇంకా టెస్ట్ అవ్వలేదు. అనికేత్ వర్మ బాగా ఆడుతున్నాడు, అలాగే ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడుతున్నారు. అలాగే హెన్రిక్ క్లాసన్ కూడా అడపాదడప ఇన్నింగ్స్లో ఆడుతున్నప్పటికీ కూడా తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ అయితే ఇంకా ఆడలేదు. కాబట్టి 2 టీమ్స్ బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మనకి ముంబై ఇండియన్స్ బ్యాటింగే కాస్త స్లైట్ బెటర్గా ఉందని చెప్పాలి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్తో కంపేర్ చేస్తే. అలాగే బౌలింగ్లో మాత్రం కంపేర్ టు ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ టీం అయితే ఫార్ బెటర్ అని చెప్తాను. 2 టీమ్స్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ టీంకే కాస్త స్లైట్ ఎడ్జ్ ఉంది. అలా కాకుండా ఎస్ఆర్హెచ్ గెలవదా, అదేంటి హోమ్ టీంకి సపోర్ట్ చేయవా అంటే హోమ్ టీం అని ఏం కాదు. ఇక్కడ మనకి టీం పరంగా చూసుకున్నా, ఫామ్ పరంగా చూసుకున్నా ముంబై ఇండియన్స్ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అలా కాకుండా ఎస్ఆర్హెచ్ టీం గెలవాలంటే ఓపెనర్స్ చాలా బాగా పర్ఫామ్ చేయాలి, బ్యాటింగ్లో అందరూ కలిసి గట్టిగా పర్ఫామ్ చేయాలి. బౌలింగ్లో ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, అలాగే రాహుల్ చాహర్ లాంటి వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేస్తే ఎస్ఆర్హెచ్ టీంకి కూడా గెలిచే అవకాశం అయితే లేకపోలేదు. కాకపోతే మనకి ఫామ్ పరంగా చూసుకుంటే బెటర్ టీం ఎక్కడుందంటే మాత్రం ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ టీం దగ్గరే ఉందని చెప్తాను.